అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మన పరిధిలో లేని దాని గురించి అదే పనిగా ఆలోచించి, మన చేతుల్లో లేనటువంటి పని గురించి, లేనటువంటి అంశం గురించి అదే పనిగా బాధపడడం అన్న దాని గురించి మనం మాట్లాడదాం. మనిషి జీవితంలో రకరకాలైనటువంటి ఎమోషన్స్ ఉంటాయి. భావోద్వేగాలలో మనిషి యొక్క ప్రవర్తన, మనిషి యొక్క మాట తీరు, మనిషి యొక్క ఆలోచన విధానం మారిపోతూ ఉంటాయి. అయితే మనిషి ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు దాని గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. ఏంటి ఇలా జరిగింది, ఎలా ఎందుకు జరిగింది, వాళ్ళు ఎందుకు ఇలా ప్రవర్తించారు, ఎందుకు ఇలా మాట్లాడారు అనే దాని గురించి మనం తరచూ బాధపడడం, ఆలోచించడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు చేస్తున్నటువంటి పని మాత్రమే నీ చేతుల్లో ఉంది, నీ ఆలోచన మాత్రమే నీ పరిధిలో ఉంది. అంతకు వరకే మనం ఆలోచించాలి తప్పించి ఎదుటి వాళ్ళ యొక్క మాట తీరు, ఎదుటి వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి, ఎదుటి వాళ్ళ యొక్క ప్రవర్తన మన చేతుల్లో ఉన్నటువంటి అంశం కాదు. అయితే ఇక్కడ కొంతవరకు నీ ప్రవర్తన బేస్ చేసుకుని ఎదుటి వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుంది, నీ మాట తీరు బేస్ చేసుకుని ఎదుటి వాళ్ళ యొక్క మాట తీరు ఉంటుంది. అందుకని మన ప్రవర్తన, మన మాట తీరు కొంచెం అదుపులో ఉంచుకోవటం, ఎలాగైతే పద్ధతిగా ఉంటుందో అలాగే ప్రవర్తించడం అనేది మన చేతిలో ఉన్నటువంటి విషయం. అంతవరకు మనం ప్రవర్తించాలి. అయితే నువ్వు ప్రవర్తించిన దానికి భిన్నంగా, నువ్వు ఊహించిన విధంగా ఎదుటి వాళ్ళు ప్రవర్తిస్తే దాని గురించి ఎక్కువ బాధపడాల్సినటువంటి అవసరం అయితే మాత్రం మన దగ్గర ఏం లేదు. ఈ ప్రస్తుత సమాజంలో ఏం జరుగుతుందనంటే, ఓర్వలేనితనం అనేది చాలా ఎక్కువగా ఉంది. ఏది చేసినా తప్పు పట్టేటటువంటి పరిస్థితి. ఎలా మనం మంచిగా ఉందామన్నా సరే ఆ మంచిని తీసుకోకుండా దాంట్లో కూడా పెడార్థాలు తీసేటటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకటి, ఈ సమాజంలో ఒక నానుడు ఉంది కదా, యథార్థవాది లోక విరోధి అని. అంటే ఏదైతే నిజం మాట్లాడతామో, నిజం మాట్లాడినటువంటి వ్యక్తులు లోకానికి నచ్చరు. ఎవరైతే అబద్ధాలు మాట్లాడుతూ, ఎవరైతే ఎదుటి వాళ్ళని మెప్పించాలని, వాళ్ళ యొక్క ప్రాపకం పొందాలని ప్రయత్నం చేస్తారో వాళ్ళ పరిస్థితి ఈ రోజుల్లో బాగుంది. అంటే భజన బాగా అలవాటు అయిపోయింది. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపించేటటువంటి ఆ నైపుణ్యం ఒక గొప్ప క్వాలిటీగా ఈరోజు సమాజంలో చెప్పబడుతూ ఉంది. కానీ అది చాలా దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే ఎదుటి వాళ్ళని మోసం చేయటం, తప్పుడుగా లేనిది ఉన్నట్టుగా చూపించడం, ఎదుటి వాళ్ళ మీద అదే పనిగా కంప్లైంట్స్ చేయటం, ఆ కంప్లైంట్ చేయటం వల్ల లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేయటం, లేదా ఎదుటి వాళ్ళకి మంచి పేరు వస్తుంటే మంచి పేరుని చూసి ఓర్వలేక బాధపడటం అనేది ఈరోజు సమాజంలో చాలా ఎక్కువైపోయింది. అందుకని ఈ విషయాలన్నింటినీ మనం గమనించి, నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదా, నీ పని నువ్వు నిబద్ధతతో పని చేస్తున్నావా లేదా, పర్ఫెక్ట్గా ఉన్నావా లేదా మాత్రమే చూసుకో. అనవసరమైనటువంటి వాటి గురించి బాధపడడం అనేది వేస్ట్. దాని గురించి అసలు నువ్వు ఆలోచన కూడా చేయదు. ఎందుకంటే అది నీ చేతుల్లో లేదు. నిజంగా నువ్వు ఆలోచన చేసినా ఆ బాధ నుంచి నువ్వు బయటపడేటువంటి పరిస్థితి లేదు, మరింత బాధ పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. నిజానికి ఏదో రోజున వాస్తవం ఎదుటి వ్యక్తి తెలిసేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతవరకు నువ్వు వెయిట్ చేయాలి తప్పించి, నువ్వు అనవసరంగా బాధపడి నువ్వు చేస్తున్న పనిని విడిచిపెట్టి, లేదా ఇలాగే ఉన్నారు మనుషులు అనేటువంటి నైరాశ్యంలోకి వెళ్ళిపోయి విడిచిపెట్టేస్తే అది మనకే నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు కాలం అలా నడుస్తూనే ఉంటుంది. కాలాన్ని ఎవరు కూడా కంట్రోల్ చేయలేటువంటి పరిస్థితి ఉండదు. మనం మేనేజ్ చేయలేం కాలాన్ని. కానీ ఈ కాలం ఎవరి మీద కూడా కసి ఉండదు, ఎవరి మీద కూడా కనికరం కూడా ఉండదు. ఈ కాలానికి అది అలా నడుస్తూనే ఉంటుంది. అందరినీ సమానంగానే చూస్తూ ఉంటుంది. అయితే మనమే ఆ కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోగలగాలి. వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి. ఒక విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు, నువ్వు మంచి పని చేస్తూ ఉన్నప్పుడు శత్రువులు పెరుగుతూ ఉంటారు, నీ మీద నిందలు పెరుగుతూ ఉంటాయి, నీ గురించి అనవసరమైనటువంటి విమర్శలు చేసేవాళ్ళు ఉంటారు, నీ గురించి చాడీలు చెప్పేవాళ్ళు కూడా ఈ సమాజంలో ఎక్కువ మంది తయారవుతూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే, నువ్వేదో మంచి పని చేస్తూ ఉన్నట్టుగా, నువ్వు ఎదుగుతూ ఉన్నట్టుగా నువ్వు గ్రహించు. నువ్వు నమ్మినటువంటి సిద్ధాంతానికి నువ్వు మంచి చేస్తున్నావని నీకు అనిపిస్తే, నువ్వు కరెక్ట్గా ఉన్నానని నువ్వు అనిపిస్తే, నువ్వు అలాగే ముందుకెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉండాలి తప్పించి విమర్శలకి లొంగిపోయి ఎవరో నిన్ను కిందకి లాగాలని ప్రయత్నం చేస్తున్నారని ఆగిపోతే నువ్వు అనుకున్నది నువ్వు సాధించేటటువంటి పరిస్థితి ఉండదు. మనిషి ఎప్పుడూ నీతిగా, నిజాయితీగా, నిబద్ధతతో బ్రతకడం అనేది అలవాటు చేసుకొని అది నువ్వు ఆచరించుకుంటూ ముందుకెళ్ళిపోతే ఎవరు ఎన్ని రకాల విమర్శలు చేసినా, ఎన్ని రకాలుగా నిన్ను వెనక్కిలాగే ప్రయత్నం చేసినా, నిన్ను ఎదుటి వ్యక్తి దగ్గర చెడుగా చూపించేటటువంటి ప్రయత్నం చేసినా దానివల్ల ఏ విధమైనటువంటి ఫలితం వాళ్ళకైతే దక్కదు. నువ్వు నీతిగా, నిజాయితీగా ముందుకెళ్ళు. ఉన్నదన్నట్టు చెప్పడానికి ప్రయత్నం చేయి ఎదుటి వ్యక్తికి. ఎవరి మీద అయితే, ఎవరితో అయితే మీరు నీ మీద కంప్లైంట్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారో
వాళ్ళకి వాస్తవాన్ని చెప్పేటటువంటి ప్రయత్నం చేయి. నీ పని మాత్రం నువ్వు ఎట్టి పరిస్థితులను విడిచిపెట్టేటటువంటి ప్రయత్నం చేయొద్దు. అందుకని మన పరిధిలో లేనటువంటి అంశాలు, అంటే ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచనలు మన చేతుల్లో ఉండవు, ఎదుటి వ్యక్తి యొక్క ప్రవర్తన మన చేతుల్లో ఉండదు, తను చేసేటటువంటి పని మన చేతుల్లో ఉండదు. అది నీ మీద విమర్శ అవ్వచ్చు, లేదా వాళ్ళకి సంబంధించినటువంటి విషయం అవ్వచ్చు, లేదా నీ క్యారెక్టర్ని అసోసినేషన్ చేసేటటువంటి ప్రయత్నమైనా ఉండొచ్చు. ఏదేమైనా సరే నువ్వు మాత్రం నువ్వు నమ్మినటువంటి సిద్ధాంతానికి నువ్వు కట్టుబడి నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళిపోవటమే ఖచ్చితంగా అప్పుడు నువ్వు అనుకున్నది నువ్వు సాధించేటటువంటి విషయం అవుతుంది తప్పించి మరొక ఆలోచన పెట్టుకుంటే మాత్రం మనం వెనకడుగు వేసేటటువంటి పరిస్థితి ఉంటుందనే విషయాన్ని మీరు అందరూ కూడా గమనించి మన పరిధిలో లేనటువంటి వాటి గురించి ఎక్కువ ఆలోచించకండి. నువ్వు పరిష్కరించుకోగలిగిన సమస్య అయితే పరిష్కరించుకో, నువ్వు దానికి పరిష్కార మార్గాన్ని చూపించేటటువంటి ప్రయత్నం ఉంటేనే దాని గురించి ఆలోచించు. అసలు నీ చేతుల్లో లేనిది కేవలం ఎదుటి వ్యక్తి యొక్క చేతుల్లో ఉన్న విషయాన్ని అయితే మాత్రం నువ్వు పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదనేటువంటి విషయాన్ని మీరు అందరూ కూడా గ్రహిస్తారని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.